హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మానస కుకింగ్. ఇవాళ నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రై మంచి టేస్టీగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వచ్చే విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా కేజీ చేప ముక్కలను తీసుకొని ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క, నిమ్మరసం వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా నీళ్లను కూడా పోసుకొని మసాలాను చక్కగా కలుపుకోవాలండి. మసాలా మిశ్రమం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇప్పుడు చేప ముక్కలకు మసాలా మిశ్రమం చక్కగా పట్టే విధంగా రెండు వైపులా పట్టించుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలానే అన్ని చేప ముక్కలకు మసాలాను చక్కగా పట్టించాలండి. ఇలా మసాలా మొత్తం పట్టించిన చేప ముక్కలను 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే అరగంటైనా పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చేపల ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఇందులో షాలో ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని చేప ముక్కలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలండి. ఒకవైపు వేగాక మరోవైపు తిప్పుతూ రెండో పక్క కూడా చక్కగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఫిష్ ముక్కలు వేగడానికి మనకు కనీసం 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. నిదానంగా వేయించుకుంటేనే ఫిష్ ముక్కలు చక్కగా మీద క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేగుతాయి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇలానే మిగతా ఫిష్ ముక్కలను కూడా వేయించుకొని పెట్టుకోవాలి. ఇలానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.